నమస్తే, మెచ్చొస్తున్న పిఆర్ నేను మీ పిఆర్. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ని ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్ విడుదల చేశారు. అదేవిధంగా ఈ బడ్జెట్ భారీ ఎత్తున భారీ అంచనాలతో ఇప్పటి వరకు విడుదల కాలేదు ఇంత భారీ బడ్జెట్ అని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇది మొత్తం ఈ బడ్జెట్ 3,22,000 పైచిలుకన ఈ బడ్జెట్ విడుదల చేస్తున్నారని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి భారీ బడ్జెట్ విడుదల చేసిన దాఖలు లేవని విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన కూడా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కూడా 48,340 కోట్లతో భారీ అంచనాలతో వ్యవసాయ బడ్జెట్ కూడా విడుదల చేశారు. ఒకసారి మనం ఈ బడ్జెట్ గురించి ఏ శాఖకి ఎంత విడుదల చేశారు ఏందనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మరి విషయాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు మొత్తం కనుక మనం చూస్తే ఏ శాఖకి ఎంత ఇచ్చారంటే ఫస్ట్ ఆరోగ్య శాఖకి 19,260 కోట్ల బడ్జెట్ విడుదల చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18,400 కోట్లు. అదేవిధంగా జనవనరుల అభివృద్ధికి వచ్చేసి 18,20 కోట్లు. మున్సిపల్ అండ్ పట్టణ అభివృద్ధికి 13,380 కోట్లు విడుదల చేశారు. విద్యుత్ శాఖకి 13,600 కోట్లు. అదేవిధంగా వ్యవసాయం 11,636 కోట్లు. సాంఘిక సంక్షేమానికి 10,999 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతి వారికి 10,690 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా రవాణా శాఖకి 8,785 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్ కోసం 3,377 కోట్లు విడుదల చేశారు. పురపాలక శాఖ అభివృద్ధికి వచ్చేసి 13,862 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్ర కోసం అంటే స్వచ్ఛ ఆంధ్ర డెవలప్మెంట్ కోసం వచ్చేసి 13,862 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ రాయితీల గురించి 300 కోట్లు విడుదల చేశారు. ఆధార పథకాల కోసం 1000 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా మనబడి పథకం కోసం 3,486 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏది మన సూపర్ శిక్ష పథకంలో ఉన్న తల్లికి వందనంకు వచ్చేసి రాబడిన 2025-26 సంబంధించిన తల్లికి వందనం 9,400 కోట్లు విడుదల చేశారు బడ్జెట్ లో. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు. దీపం 2.0 పథకం కింద 2,600 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా రోడ్ల నిర్మాణ మరమ్మతులకు వచ్చేసి 4,220 కోట్లు విడుదల చేశారు. జల సంజీవ పథకం కింద 1,163 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కోసం 605 కోట్లు. చేనేత న్యాయ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ 450 కోట్లు విడుదల చేశారు. అదే ఆర్టీజీఎస్ కింద 101 కోట్లు విడుదల చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 27,518 కోట్లు విడుదల చేశారు. ఈ వార్షిక బడ్జెట్ 2025-26 సంవత్సరానికి సంబంధించిన మాత్రమే. అన్నదాత సుఖీబాబు కింద 6,300 కోట్లు విడుదల చేశారు. అదే పోలవరం నిర్మాణం కోసం 6,705 కోట్లు విడుదల చేశారు. జలజీవన్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జలజీవన్ పథకానికి వచ్చేసి 2,800 కోట్లు విడుదల చేశారు. అదే వ్యవసాయ అనుబంధ రంగాలకు వ్యవసాయం చేసి సంబంధించిన అనుబంధ రంగాల సంస్థలకు వచ్చేసి 13,480 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా పౌర సేవకు సంబంధించిన వచ్చేసి 3,840 కోట్లు విడుదల చేశారు. బీసీల సంక్షేమ నిధి కోసం 47,456 కోట్లు విడుదల చేశారు. ఎస్సీ సంక్షేమానికి వచ్చేసి 20,281 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా ధర సమీకరణ నిధి కోసం 300 కోట్లు. ఐఐటీల కోసం 210 కోట్లు. దండివాల్ హత్య అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన దానికి అనుసంధానంగా 780 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉచితంగా ఇప్పటి వరకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. అదేవిధంగా ఇప్పటి నుంచి 400 కోట్ల వరకు బడ్జెట్ విడుదల చేశారు. వాళ్ళకి ఉచిత కరెంటు ఇచ్చే విద్యుత్ వల్ల. అదే ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే భారీ అంచనాలతో ఈ బడ్జెట్ విడుదలైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ 2025-26 వార్షిక బడ్జెట్ లో విధంగా మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు. ఇదేంటంటే ఇప్పటివరకు మనకి ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర రాజధాని లేదు. రాష్ట్ర రాజధాని కోసం రాజధాని ప్రాజెక్టులకు మళ్ళీ రాజధాని ప్రాజెక్టుని పట్టాలెక్కించేందుకు ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళీ రాష్ట్ర అభివృద్ధిని గాలిలో పెట్టేందుకు మళ్ళీ ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించారు. అన్ని రంగాల్లో మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి 1.7% వృద్ధి రేట్లు పెంచే విధంగా చూస్తారని చెప్పారు. ప్రజల ఆశల కోసం ఆశల కోసం ఈ విధంగా భారీ ఇప్పటి వరకు చరిత్రలో 3,22,000 కోట్లతో ఇంత భారీ బడ్జెట్ విడుదలైన దాఖలు లేవు. ఇది ఈ రోజు అసెంబ్లీలో విడుదలైన బడ్జెట్. దీని గురించి రేపు సోమవారం నుంచి చర్చలు అసెంబ్లీలో కొనసాగుతాయి. ఈ బడ్జెట్ పైన చూస్తున్నామండి. మళ్ళీ ఇంకో బులెటిన్లో కలుద్దాం. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా?
అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల. రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల. మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును. ప్రత్యేక మిషన్ ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును. మా వద్ద స్నో ఐస్లో గల రకాలు: బనానా స్నో ఐస్, యాపిల్ స్నో ఐస్, జామకాయ స్నో ఐస్, పుచ్చకాయ స్నో ఐస్, బ్లూబెర్రీ స్నో ఐస్, మ్యాంగో స్నో ఐస్, ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును. మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్, మాచెల్ల, రింగ్ రోడ్ సెంటర్, మండవి రోడ్, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9398260155. పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది. 100 రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు. ఈ ట్రైనింగ్లో బైబుల్లోని 66 గ్రంథాలపై అవగాహన, మిషనరీ చరిత్ర, ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు 9640434339 మరియు 9848343195 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.